అందరికీ నమస్కారం। ఈరోజు గౌరవనీయులు హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ గారు రియాజ్ అహ్మద్ గారు అట్లానే వారి రాష్ట్ర బాడీ మొత్తం సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి 11 ఏరియాల నుండి వచ్చినటువంటి హెచ్ఎంఎస్ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం। అట్లానే సింగరేణి జాగృతికి సంబంధించి వెంకట్ గారు, రత్నాకర్ రెడ్డి గారు, నరేష్ నేత గారు, భువన్ గారు మొత్తం అన్ని ఏరియాలకు సంబంధించి 11 ఏరియాల నుండి వచ్చేసినటువంటి తెలంగాణ జాగృతి సింగరేణి జాగృతి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। మీ అందరికీ తెలుసు సింగరేణి అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రంలో మనం కొంగు బంగారంగా భావిస్తాం। ఒకనాడు కరువు కాటకాలతో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఏ జిల్లాలో ఎక్కడ కరువు ఉన్నా సరే పట్టెడు అన్నం కోసం వస్తే బొగ్గుబాయే ఆనాడు అన్నం పెట్టినటువంటి పరిస్థితి సింగరేణిలో ఉండే। మన బతుకేంది అంటే దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి అని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉండే। ఆనాడు ఎట్లా ఉండే అంటే మనకు ప్రకృతి ఇచ్చినటువంటి వరప్రసాదం సింగరేణి బొగ్గు కాబట్టి ఏ జిల్లా వాళ్ళు అక్కడికి వచ్చినా సరే ఫిట్నెస్ ఉంటే జస్ట్ సింపుల్గా పరుగు పందాలు పెట్టి ఒకప్పుడు ఉద్యోగాలు ఇచ్చి కుటుంబాలను ఆకలికి మాడిపోయి చనిపోకుండా కాపాడుకున్నటువంటి చరిత్ర సింగరేణికి ఉన్నది। బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మరి ఈ బొగ్గు తవ్వకాలు మొదలైనప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం అనుభవించినటువంటి కరువు చాలా మందికి తెలిసి ఉంటుంది। ఆ సందర్భంగానే ఇప్పుడు మీరు సింగరేణిలో ఇప్పుడు వెల్ సెటిల్డ్ ఉన్న ఏ సిటీస్ చూసినా కూడా రామగుండం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, అన్నీ ఒక మినీ ఇండియాలా కనబడుతుంది। మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని సంస్కృతులు అక్కడనే కనబడతాయి। అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ వచ్చి సెటిల్ అయినటువంటి విషయం మనందరం కూడా గమనించవచ్చు। మరి అటువంటి సింగరేణిని తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి ఉన్నటువంటి ఉద్యోగులు పోకుండా అప్పుడున్నటువంటి ఉద్యోగులు వయసు అయిపోతే వారు కావాలనుకుంటే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చే విధంగా సింగరేణి అనే సంస్థను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని ఒక కృత నిశ్చయంతో ఆనాడు కేసీఆర్ గారు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి సంకల్పంతో ముందుకు పోయినారు కాబట్టి ఇవాళ కూడా సింగరేణిలో 40,000 మంది ఉద్యోగులతోని కలకలలాడుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి। అయితే ఇదే సింగరేణిలో ఇంకా డెఫినెట్గా చేయాల్సిన పని కూడా చాలా ఉన్నది। సింగరేణిలో ఇప్పటి వరకు మనం నిజం చూసుకుంటే ఒక 15 నుంచి 18% మించి మనం బొగ్గు తీయలే, ఇంకా తవ్వాల్సినటువంటి బొగ్గు చాలా ఉంది। మనం సంవత్సరానికి 5 మైన్ల చొప్పు ఓపెన్ చేసినా కూడా 185 మైన్లు ఓపెన్ చేయగలిగేటటువంటి బొగ్గు ఖనిజాలు మన తెలంగాణ భూగర్భంలో ఇంకా దాగి ఉన్నాయి। వాటిని అన్నిటినీ కూడా మనము వెలికి తీసుకుంటూ మన దగ్గర ఉండేటటువంటి నిరుద్యోగ సమస్యను కూడా మనం పరిష్కరించుకునేటటువంటి ఆస్కారం ఉన్నది। ఈ పాలసీ నేను కొత్తగా చెప్పింది కాదు, కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఆనాడు నరసింహరావు గారు ఉన్నప్పుడే 185 మైన్స్ చేయొచ్చు, సంవత్సరానికి ఒక 5 మైన్లు ఓపెన్ చేసుకోవాలని అనుకున్నాం। ఇప్పటికైనా కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ మాన్యువల్ మైన్స్ని ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది। ఓబీలతోని పెద్ద పెద్ద వాళ్ళకి ఎక్కువ లాభం అవుతుంది, చిన్న చిన్న వాళ్ళకి తక్కువ లాభం అవుతుంది। పైగా పొల్యూషన్ ఎక్కడ చూస్తే అక్కడ మట్టి గుట్టలు దారుణమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి మాన్యువల్ అండర్ గ్రౌండ్ మైన్స్ ఏవైతే ఉంటాయో సింగరేణిలో వాటిని కూడా ఓపెన్ చేయాలి, బొగ్గు గని ప్రొడక్షన్ కోసము సాయం చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా। మరి మీ అందరికీ తెలుసు ఒక్కొక్క సింగరేణి కార్మికుడు యావరేజ్గా దాదాపుగా ఒక 6 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తాడు ప్రతిరోజు। మోడీ గారి లెక్కలు అంటేనేమో టన్నుకు 25,000 రూపాయలు, కానీ మోడీ లెక్కలు కాదు, మనం మామూలు లెక్కలు తీసుకున్నా కూడా టన్నుకు 5,000 పట్టుకున్నా కూడా ఒక్కొక్క కార్మికుడు సింగరేణిలో రోజుకు 30,000 రూపాయలు సంపాదించి తెలంగాణకు ఉల్టా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది। అంటే సింగరేణి కార్మికుడి చెమటతో తడిచినటువంటి ఆ బొగ్గుకు అంత విలువ ఉన్నది, కానీ సింగరేణి కార్మికులకు మనం ఇచ్చేది చాలా తక్కువనే ఉంటుంది। ఇక మోడీ గారు ఏం చేసిండ్రు, ఇచ్చేటటువంటి జీతం మీద ఇన్కమ్ ట్యాక్స్ 10-15 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని। ఇంకా కొత్తగా ఆయన పర్కులు కొత్తగా ఇస్తారు, ఆ పర్కులన్నిటి మీద కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వేయడంతో చాలా అదనంగా భారం పడుతుంది। నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా, సింగరేణిలో ఎంప్లాయీస్కి వచ్చేటటువంటి పర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ తక్షణమే రద్దు చేయాలి। ఇతర పిఎస్యూస్లో ఎక్కడన్నా ఇన్కమ్ ట్యాక్స్ పర్క్స్ మీద వేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ను రియంబర్స్మెంట్ ఇస్తున్నారు,
ఒక్క మన సింగరేణిలనే కార్మికులకు రీఎంబర్స్మెంట్ ఇస్తలేరు. ఆ రీఎంబర్స్మెంట్ ఇవ్వవలసిందిగా కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. వాటి కోసం ఖచ్చితంగా పోరాటం కూడా చేస్తాం. మరి హెచ్ఎంఎస్ కానీ రియాజ్ అహ్మద్ గారి గురించి చెప్పాలంటే హెచ్ఎంఎస్ అనేటటువంటిది సుభాష్ చంద్రబోస్ గారు పెట్టినటువంటి సంస్థ, ఇప్పటిది కాదు అప్పటిది కాదు. ఆయన ఆశయాలతోని కార్మికులు ఆనాడు ఎట్లా కష్టపడ్డారో బ్రిటిష్ హయాంలో వాళ్ళకి న్యాయం జరగాలని పెట్టినటువంటి సంస్థ. మన రాష్ట్రంలో హెచ్ఎంఎస్ ఏ పార్టీతో కూడా అఫిలియేషన్లో లేదు, చాలా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి సంస్థ. అట్లనే రియాజ్ అహ్మద్ అన్న నేను పుట్టక ముందు నుంచి కూడా కార్మిక ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు అంత అనుభవం ఉంది. సెంట్రల్ వేజ్ బోర్డు మెంబర్గా ఉంటూ అనేక అంశాలలో కొట్లాడి మన సింగరేణి కార్మికులకైతే న్యాయం చేసినటువంటి వ్యక్తి. ప్రతిసారి దీపావళి బోనస్ వస్తే ఫైటర్ లెక్క కొట్లాడి ఎక్కువ బోనస్ని తీసుకొచ్చేటటువంటి వ్యక్తి. మరి ఆయన ఒకటి కాదు రెండు కాదు గ్రౌండ్ లెవెల్లో అనేక ఉద్యమాలు చేశాడు. రియాజ్ అహ్మద్ గారితో కలిసి మరి హెచ్ఎంఎస్తోని కలిసి ఇవాళ సింగరేణి జాగృతి కూడా అన్ని 11 ఏరియాల్లో కూడా పనిచేస్తుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్మికుల యొక్క సంక్షేమం, కార్మికుల యొక్క వెల్ఫేర్ ప్రధానంగా పెట్టుకుంటాం మా ఎజెండాలో. అదేవిధంగా కార్మికుల యొక్క హక్కులను కూడా ఎక్కడ కూడా విస్మరించకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని కూడా ఎండగడుతూ ముందుకెళ్తాం. పోయినసారి లాభాల్లో వాటా అని ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, 33% ఇస్తున్నామని చెప్పాను. అందరం కూడా మంచిదే కదా, ఇదివరకు మనం 30 ఇస్తే వీళ్ళు 33 ఇచ్చారు అనుకున్నాం. కానీ ఎంత దారుణం అంటే కాంగ్రెస్ మార్కు నయవంచన ఎట్లా ఉంటుందంటే అసలు లాభాలనే తక్కువ చూపించారు. ఇచ్చుడేమో పేరుకు 33 ఇచ్చారు, తప్పు అంకెలు చూపించి కార్మికులకు తక్కువ డబ్బు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, దసరా రాబోతా ఉంది, కార్మికులకు ఇచ్చేటటువంటి లాభాల్లో వాటాను ఈసారి 35% ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అది కూడా ఉట్టి లెక్కలు కాదు, దొంగ లెక్కలు కాదు, కరెక్ట్ లాభాలు చూపించాలి, కార్మికులకు నిజంగా కూడా లాభం అయ్యేటట్టు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అట్లనే కార్మికులలో చాలా మంది యువమిత్రులు ఉన్నారు. కేసీఆర్ గారు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత అనేక మంది యువమిత్రులు ఉన్నారు. వారందరూ కూడా మంచి మంచి డిగ్రీస్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అమ్ముకోవాలి ఉద్యోగం అనుకుంటే కూడా ఆ ప్రొవిజన్ కూడా ఇవ్వండి అని అన్అఫీషియల్గా కేసీఆర్ గారు నా ముందే అధికారులకు చెప్పినటువంటి మాట. ఎందుకంటే సింగరేణి బిడ్డలంటే వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పిండు. కానీ ఇంతవరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒక కరప్షన్కి వేదికగా చేసి ఏం అవసరం అండి, ఎక్కడో ఉన్నటువంటి ఏదో ఏరియాలో ఉన్న కార్మికుడు మెడికల్ బోర్డుకు అప్లై చేసుకుంటే దానికి సెంట్రల్ బోర్డు ఎందుకు కావాలి? ఆయన ఉద్యోగం కదా, ఆయన ఇచ్చుకుంటా అంటుండు కొడుకు, ఇమ్మీడియట్గా అన్ఫిట్ చేసి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మొన్న మీరు ఈ 54 మంది విషయంలో చేసినటువంటి అన్యాయాన్ని కూడా ఖచ్చితంగా వెనక్కి తీసుకొని వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మనందరికీ చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక ఆలోచన, సింగరేణిలో జీవితకాలం పనిచేసినటువంటి వాళ్లకు సొంత ఇల్లు కళ అనేటటువంటిది నెరవేరే ఆస్కారం లేదని అనుకున్నాం.
తెలంగాణ వచ్చినాక ఈ డిస్కషన్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే మనం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకొని సింగరేణిని లాభాల బాటలో పట్టించుకుందాం, అంతవరకు 10 లక్షల రూపాయల వరకు మనం వాళ్లకు వడ్డీ లేని రుణం ఇచ్చి వెసులుబాటు చేద్దాం, ఆ తర్వాత ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. ఈసారి అధికారంలోకి వచ్చుంటే ఖచ్చితంగా సింగరేణిలో సొంత ఇంటి కళ అనేటటువంటిది జరిగి ఉండేది. కానీ ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, దానికోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి సింగరేణి కార్మికుడికి కూడా సొంత ఇల్లు రావడానికి నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేసి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం దీనికోసం చూపెట్టేటట్టు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు ఓబీలో చాలామంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, దాదాపుగా 22,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. కేసీఆర్ గారు ఆనాడు కూడా మినిమం వేజెస్ ఇవ్వాలని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది. మేము ఇవాళ అడిగేది ఒకటే, కాంగ్రెస్ గవర్నమెంట్ని హై పవర్ కమిటీ ఏవైతే జీతాలు డిసైడ్ చేస్తుందో ఆ జీతాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం 12/3/1990 దాన్ని 12/3 సెటిల్మెంట్ అంటారు. ఆనాడు కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ ఒక 2,000 మందిని డైరెక్ట్గా పర్మనెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి 22,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ని కూడా ఆ 12/3 సెటిల్మెంట్ ప్రకారం పర్మనెంట్ చేయాలని చెప్పి నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. దీనికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం, సాధిస్తామనేటటువంటి విశ్వాసం కూడా నాకున్నది. ఇవాళ మనకు సింగరేణికి తోడు మరి హెచ్ఎంఎస్ కూడా కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ పోరాటంలో ముందుంటాం, విజయం సాధిస్తామని అనుకుంటున్నాం. ఇవాళ సందర్భం చరిత్రలో నిలబడిపోతుంది. ఎందుకోసం అంటే లిబరల్ లెఫ్ట్ సంఘాలన్నీ కూడా కలిసి మరి కార్మికుల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఇవాళ రాష్ట్రంలో ఏర్పడ్డది. అది కేవలం సింగరేణి కాదు, అనేక రంగాల్లో కూడా కార్మికుల యొక్క హక్కుల్ని హరిస్తూ ఉన్నారు. దానికోసం లిబరల్ లెఫ్ట్ అంతా కూడా దగ్గరికి రావాలి. ఇవాళటి ఈ సింగరేణి జాగృతి హెచ్ఎంఎస్ యొక్క అలయన్స్ ఏదైతే ఉందో, కలయిక ఏదైతే ఉందో, ఇది ఖచ్చితంగా రేపటి నాడు అన్ని లెఫ్ట్ సంఘాలు ఒక తాటి మీదకి రావడానికి ఉపయోగపడతాయని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మరి సింగరేణిలో అన్ని ఏరియాస్లో కూడా కోఆర్డినేషన్తోని పనిచేయాలని చెప్పి సింగరేణి జాగృతి కార్యకర్తలకు నాయకులకు కూడా చెప్తూ హెచ్ఎంఎస్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అల్టిమేట్గా మనందరం కోరుకునేది కూడా సింగరేణి కార్మికులు బాగుండాలి, సింగరేణి సంస్థ బాగుండాలి, లాభాల్లో మనకు మంచి వాటా రావాలి అని చెప్పి కోరుకుంటూ మరి కార్మిక ఉద్యమంలో అనేక సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అన్న రియాజ్ అహ్మద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ సింగరేణి గని కార్మిక సంఘం హానరబుల్ ప్రెసిడెంట్, స్వచ్ఛంద సంస్థ పెట్టి తెలంగాణ ప్రజలకు మహిళలకు జాగృతి చేసిన మహిళగా ఎంతోమంది మహిళా నాయకురాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా మహిళలను ముందుకు తీసుకువచ్చి కొట్లాడే ప్రయత్నాలు చేయలేదు, ఇంటికే పరిమితం చేసిండ్రు. కానీ తెలంగాణ మూమెంట్లో కవిత గారు ఇంటింటికి తిరిగి మహిళలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి తెలంగాణ కోసం బతుకమ్మ సంస్కృతిని, తెలంగాణ సంస్కృతిని బట్టబయలు చేసి ఇవాళ జాగృతి అంటే ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులేంటిది, మహిళలు ఏం చేయాలి, మహిళలు ఎట్లుండాలి అన్న దాని మీద వాళ్లకు ఫీడ్బ్యాక్ ఇచ్చి ధైర్యం చెప్పి ముందుకు తీసుకొచ్చి తెలంగాణ సాధించిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన నాయకురాలు కవిత గారు. అదేవిధంగా సింగరేణిలో కార్మిక సంఘంలో ఉండి కూడా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసిన నాయకురాలు గారికి ఇవాళ హెచ్ఎంఎస్ అండ్ ఇద్దరం కలిసి కట్టుగా సింగరేణిలో పనిచేసి సింగరేణిలో కార్మిక హక్కుల కోసం సింగరేణిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న దానికి మేడం గారికి నా రెడ్ సెల్యూట్. కలిసి పనిచేద్దాం. సింగరేణి కార్మికులు ఆపదలు ఉన్నారు, భయంతో బతుకుతున్నారు. ఈ పొలిటికల్ పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న గెలిచిన కార్మిక సంఘాలు కార్మికులకు ఒక అంటువ్యాధి కలిగించారు. ఆ అంటువ్యాధి ఏంటంటే భయం. మాట్లాడితే నువ్వు ట్రాన్స్ఫర్ అవుతావు, ఎక్కువ మాట్లాడితే జైలుకు పోతావు, ఇంకేమైనా చేస్తే సస్పెండ్ చేస్తాం అనే బెదిరింపులతోటి అంటువ్యాధిలాగా వ్యాపింపజేసి కార్మికులు మాట్లాడకుండా చేసిండ్రు. అటువంటి సందర్భంలో పొట్ట తిప్పల కొరకు బతుకుదెరు కొరకు పొట్ట చేతిలో పట్టుకొని బొగ్గు బాయిలకు వచ్చి రాష్ట్రానికి దేశంలోనే ఇంత పెద్ద ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకోవడమే కాకుండా ప్రొడక్షన్ తెలంగాణకు ఒకప్పుడు మనం విన్నాం, సౌదీలో
మొత్తం ఎట్లే ఏమి లేదు, తినడానికి కూడా తిండి లేదు వాళ్ళకు. దేవుడు వరం ఇచ్చినట్టుగా పెట్రోల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రపంచానికి వెళ్తున్నారు. అదే పద్ధతిలో తెలంగాణలో కూడా మొత్తం ఇప్పుడు బొగ్గుబాయిల ఏరియాలో తంగేడు చెట్లు ఉన్నాయి, కింద బొగ్గున్నది తెలియదు, బయటికి వచ్చింది. అయిన తర్వాత ఇవాళ సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే హయ్యెస్ట్ రెవెన్యూ ఇచ్చే కంపెనీగా తయారైంది. అదేవిధంగా మంచి ఉద్యోగం, ఎటువంటి చదువు లేకపోయినా మంచి ఉద్యోగం ఇచ్చే కంపెనీగా తయారైంది. తవ్వితే బొగ్గు ఎట్లా వెళ్తుందో, బొగ్గు బాయిలు ఓపెన్ చేస్తే అన్ని ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలను పక్కన పెట్టి గుత్తేదారులతో ములాఖాత్ అయి భూ విధ్వంసం చేసుకుంటా ఇవాళ మీరు చూస్తున్న ఆ ఓపెన్ కాస్ట్ల మూలంగా ఏమైంది, అండర్ గ్రౌండ్ ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ ఉన్న నీళ్లతోటి కూడా వ్యవసాయం చేసుకునేవాళ్ళు అన్ని ఏరియాలలో. ఆ నీళ్లతోటి ఇవాళ ఓపెన్ కాస్ట్ వచ్చిన తర్వాత భూ విధ్వంసం చేసిండ్రు. ఈరోజు మనం చూస్తున్నాం దేశం మొత్తంలో, రాష్ట్రం మొత్తంలో వరదలు వస్తున్నాయి, కానీ కోల్బెల్ట్ ఏరియాలో ఈ భూ విధ్వంసంతో ఒక్క వర్షం పడతలేదు. గోదావరి పారే గోదావరి ఇవాళ ఎండి ఉన్నది, ఇది కనబడుతుంది. కనుక సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత కవిత గారి పైన ఉన్నది, మా పైన ఉన్నది. రెండు సంస్థలు కూడా నాన్ పొలిటికల్ ట్రేడ్ యూనియన్స్, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. కనుక ప్రజలను కాపాడాలి, బొగ్గు పరిశ్రమను కాపాడాలి, బొగ్గు పరిశ్రమకు పనిచేస్తున్న కార్మికులకు అండగా నిలబడాలి. మన ఎజెండా మొత్తం మేడం గారు చెప్పారు. ఆ ఎజెండా ప్రకారంగానే మేము బొగ్గుబాయిల మీద కలిసి కార్మికులను ఫస్ట్ కార్మికులకు ధైర్యం చెప్పాలి. అధైర్యంగా ఉన్నారు, ధైర్యం చెప్పి వాళ్లకు మూమెంట్ తీసుకొచ్చి సింగరేణిని రక్షించుకోవాలి, ఉద్యోగాలు సాధించుకోవాలి. ఉద్యోగాలతో పాటు రాష్ట్రాన్ని కూడా మంచిగా కలకల్లాడే విధంగా పెట్టాలన్న ఉద్దేశంతో మనం కలిసి కట్టుగా పనిచేస్తున్నాం. దీంట్లో మేము అండ్ల చేయనగాడం, వాళ్ళు ఇండ్ల చేయనగాడం కాదు, కలిసి కట్టుగా మనం కలిసి పనిచేస్తున్నాం. బయట ఉన్న వాళ్ళు ఏదేదో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు, చేతగాని వాళ్ళను పక్కన పెట్టండి. మా రెండు సంస్థల్లో కలిసి రండి, అందరం కలిసి సింగరేణిని కాపాడుకుందాం. 1,16,000 మంది అప్పుడు ఎట్లున్నారో ఆ విధంగా పర్మనెంట్ కార్మికులు 1,16,000 మంది వచ్చే విధంగా మనం భూమి మీద ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తాం, ప్రజలను కాపాడుతాం, ఉద్యోగాలు తీసుకొస్తాం అనే ఎజెండాతోటి మనం ముందుకెళ్తున్నాం. కనుక ఇవాళ మంచి దేశమంతా చూస్తుంది, ట్రేడ్ యూనియన్స్ అందరూ చూస్తున్నారు, రాజకీయ పార్టీ వాళ్ళు కూడా చూస్తున్నారు. మనము కలయికను విడదీయడానికి తెర వెనుక నుండి ఫోన్లు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు. అటువంటికి భయపడకుండా విధంగా మేము పిలిచింది ఓన్లీ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఏరియాకి ఇద్దరిని పిలిచినాం. ఇద్దరం మొత్తం డంప్ చేయాలంటే మొత్తం వాళ్ళు ఎవరు తట్టుకోలేరు సింగరేణిని తీసుకురావాలంటే. కనుక ఇది మంచి రోజు, మనం కలిసికట్టుగా పనిచేద్దాం, సింగరేణిని కాపాడుకుందాం, సింగరేణిని మంచి పేరు తీసుకొద్దాం. పవర్ ప్రాజెక్ట్ వచ్చింది, పవర్ ప్రాజెక్టు రాష్ట్రానికి పవర్ ఇస్తున్నాం. మనం తక్కువ ధరకు బయట నుండి కొనుకొస్తే 15 రూపాయలు 18 రూపాయలు ఉంది, ఇక్కడ 5 రూపాయలు 7 రూపాయలకే ఏమో వస్తుంది. పవర్ తీసుకొచ్చిస్తున్నాం, ఫ్రీగా ఇస్తున్నాం. అటువంటి కంపెనీని రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది, కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దళారుల చేతుల నుండి సింగరేణిని కాపాడి కార్మికులను, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు తెలుపు హెచ్ఎంఎస్ తరఫున. మీ అందరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మన పిలుపుకు ఇట్లా మొన్ననే నిర్ణయం తీసుకున్నాం. మీరు రండి అంటే అందరు వచ్చిండ్రు, ఇంకా పోటీ పడుతున్నారు, మమ్మల్ని విలువలేదు. ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది ఉద్యమం చేయడానికి అని చెప్పడం జరిగింది. కనుక మీ సపోర్ట్ బాగా అవసరం ఉంది మాకు, మీ సపోర్ట్ కార్మికులకు అవసరం ఉంది, ఎదురు చూస్తున్నారు. మహిళా కార్మికులు కూడా ఇప్పుడు వచ్చారు, 2,000 మంది మహిళలు సింగరేణిలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా దాదాపు 2 నుండి 4,000 మంది మహిళలు అపాయింట్ అవుతారు. అతిపెద్ద కంపెనీ, మహిళలకు ఉద్యోగాలు ఇచ్చిన అతిపెద్ద కంపెనీ సింగరేణి. అది కూడా మా కార్మిక సంఘాలు మనం అందరం కలిసి కొట్లాడితే వచ్చిన ఉద్యోగాలే. లేకుంటే ఇంతకుముందు సింగరేణిలో నోటిఫికేషన్ ఇస్తే మేల్స్ ఓన్లీ అని పెట్టేది, ఫీమేల్కి ఉద్యోగం లేదు, క్లరికల్ పోస్ట్ కూడా లేకపోయేది, వెల్ఫేర్ ఆఫీసర్ కూడా లేకపోయేది. అటువంటిది మనం అందరం కొట్లాడిన తర్వాతనే అది వచ్చింది. మహిళలు ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నాం, వాళ్ళకు అండగా నిలబడాల్సిన అవసరం కూడా మన పైన ఉందని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ప్రెస్ మిత్రులకు కూడా రెడ్ సెల్యూట్ కామ్రేడ్స్. మేము మీ రోల్ బాగుంటుంది, ప్రెస్ రోల్ బాగుంటుంది. తెలంగాణ రావడానికి కారకులు ఎవరు? మీరే ఎక్కువ. జాగృతి, సాంస్కృతిక ఉద్యమాల ద్వారా ఫైనల్లీ సింగరేణి కార్మికులు ఉద్యమించారు. ఎవరు ఎక్కడ ఏమి చేసినా ఇవ్వమన్నాడు. అప్పుడు సింగరేణి కార్మికులు మాకు ఒక పిలిపించారు, హైదరాబాద్లో ఉండి వీళ్ళు మన వాళ్ళందరూ ఒక సింగరేణి కార్మికులు కూడా సమ్మె చేయండి అంటే అప్పుడు మేమందరం కూర్చుండి గుత్పాలు పట్టుకొని, విప్లవ కార్మిక సంఘాలు, హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ గుత్పలు పట్టుకొని ఒక బొగ్గు పిల్ల బయటికి రాకుండా చేస్తే 45 రోజులు సమ్మె చేస్తే తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాం. అన్న చెప్పినట్టుగా
కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి సింగరేణి మొత్తం కరప్షన్కి ఒక గనిగా మారిపోయింది. ఎట్లయితే మనం బొగ్గుదవ్ తీసుకుంటామో అట్లా కాంగ్రెస్ వాళ్ళు ప్రతి అంశంలో కూడా విపరీతంగా కరప్షన్ చేస్తున్నారు. అది ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా మన జైపూర్ పవర్ ప్లాంట్ అని అన్న ఇందాక చెప్పినారు. అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక యూనిట్ కట్టినారు, అప్పుడు నార్మల్ ఉండే కాస్ట్. ఇప్పుడు సడన్గా 1.5 టైమ్స్ పెరిగిపోయింది. దాదాపు 1500 నుంచి 2000 కోట్లు సడన్గా రాత్రికి రాత్రే ఎస్టిమేషన్ పెరిగిపోయింది. అదేవిధంగా మొన్న ఎక్స్ప్లోజివ్స్ అంటే దాంట్లో స్కాము, ఇప్పుడు సోలార్ ప్లాంట్లు పెడుతున్నారు దీంట్లో స్కాము. అసలు స్కామ్ లేకుండా మొత్తం కాంగ్రెస్ కంప్లీట్గా సింగరేణిని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికోసమే నేను ఇవాళ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నా, రియాజ్ అహ్మద్ సమ్మతిస్తారని అనుకుంటున్నా. ఇప్పటి వరకు సింగరేణి మామూలుగా కోల్ బెల్ట్లో ఏదైనా చిన్న జరిగితే కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిటీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు వచ్చి మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కరప్షన్ కొద్దిగా మినిమైజ్ అయింది. ఇక్కడ ఏమైపోయిందంటే కంప్లీట్గా పొలిటికల్ కరప్షన్ ఎక్కువైంది. ఆనాడు కేసీఆర్ గారికి ఆరాటం ఎట్లా ఉండే అంటే సింగరేణిని వీళ్ళు ఇప్పటివరకు ధ్వంసం చేసిరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, దీన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఎక్కడా కూడా పొలిటికల్ కరప్షన్ లేకుండా A to Z మానిటర్ చేసి తను చేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం. కానీ ఇవాళ అటువంటి భయం లేదు. కాబట్టి మొత్తం పొలిటికల్ కరప్షన్ మరీ ఎక్కువైపోయింది సింగరేణిలో. దీన్ని కూడా ఖచ్చితంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్ సిబిఐ అండర్ వచ్చేటట్టుగా సింగరేణి మారాలి. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి లాభాలు కార్మికులకు పోతాయి, ప్రజలకు పోతాయి అనేటటువంటి అంశాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికోసం కూడా ప్రయత్నం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం హెచ్ఎంఎస్ అండ్ సింగరేణి ఈ యొక్క అలయన్స్కును మరి ప్రజలందరికీ ముఖ్యంగా బొగ్గుగని కార్మికులకు చెప్పడానికి దసరా తర్వాత అక్టోబర్ నవంబర్ మధ్య ప్రాంతంలో ఒక మంచి సింగరేణి యాత్ర కూడా మరి వరుసపెట్టి 11 రోజుల ఎట్లనా అన్నటువంటిది ఖచ్చితంగా సింగరేణి కార్మికులు అన్న చెప్పినట్టు కార్మికులు భయపడుతున్నారు కాబట్టి వారికి భరోసానిచ్చేటటువంటి ఒక యాత్రను చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రతి బాయిని టచ్ చేసేటట్టుగానే ప్రయత్నం చేస్తాం, ప్లాన్ చేస్తాం. ఉట్టిగానే మాట్లాడితే, కరప్షన్ ఎక్స్పోజ్ చేస్తే, ప్రశ్న అడిగితే ఉద్యోగం నుంచి తీసేసేటటువంటి ఒక విచ్చలవిడితనం ఇవాళ సింగరేణిలో జరుగుతూ ఉంది. దాన్ని అడ్డుకట్ట వేస్తాం, కార్మికుడి యొక్క హక్కుల్ని కాపాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి, జై హెచ్ఎంఎస్, జై జాగృతి. ఒక్క నిమిషం బ్రదర్. నేను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇప్పటికి కూడా నేను గౌరవ అధ్యక్షురాలుగానే ఉన్నాను. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు, అది టీబీజీకేఎస్ కావచ్చు, హెచ్ఎంఎస్ కావచ్చు, అందరం కూడా కలిసి పనిచేయాల్సిందే. మీరు చెప్తారా? సింగరేణిలో కామ్రేడ్స్ ఆల్రెడీ మేము తయారు చేసినాం. ఏంటిది? సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక. దీంట్లో హెచ్ఎంఎస్ ఉంది, ఐఎఫ్టీ ఉంది, ఏఐఎఫ్టీ ఉంది, సింగరేణి తెలంగాణ ఉద్యోగుల సంఘం ఉంది, సింగరేణి గని కార్మిక సంఘం ఉంది, విప్లవ కార్మిక సంఘాలు అన్నీ మనతో ఉన్నాయి. మేము పని చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం లేదు, గెలిచిన సంఘాలపైన నమ్మకం లేదు. కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారు, ఏ ఉద్యమాన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు, కొలిక్కి వచ్చే విధంగా చూస్తలేరు. కనుక మేము సపరేట్గా పెట్టినాం. అది కూడా ఆల్ మైన్స్లో ఒకసారి వాళ్ళతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ ఉన్నది సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక. దీంట్లో ఓన్లీ విప్లవ కార్మిక సంఘాలు, హెచ్ఎంఎస్, జాగృతి, ఇప్పుడు జాగృతి కూడా మనతో వచ్చింది, జాగృతి కూడా మనతో ఉంటుంది. కనుక దాంట్లో నో డౌట్ 100% కొట్లాడుతున్నాం. ఎందుకంటే తెలంగాణ మూమెంట్లో కూడా కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఇంట్లో ఉండి కూడా తెలంగాణ మూమెంట్ను ద్రోహం చేసే ప్రయత్నం కొత్తగూడెంలో, మనుగూరులో సమ్మె కాలే, చేయనివ్వలే. ఇక్కడ మనం గుత్పలు పట్టుకున్నాం, విప్లవ కార్మిక సంఘాలు మేము గుత్పలు పట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 100% సమ్మె జరిగింది. ఒక బొగ్గు పిల్ల రాలే, సక్సెస్ అయింది. ఆ అనుభవంతో మేము వాళ్ళని దగ్గర తీసుకుంటాం. మేము అందరం కలిసి పని చేస్తాం. ఏదో అడిగినావు కదా బ్రదర్ ఇందాక. అంటే ప్రధానంగా ఇవాళ అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. రోజుకొక విషయం అనేక రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. సీఎం గారు ఒక మాట మాట్లాడితే తెల్లారులేస్తే వెంటనే అర్ధగంట లోపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఖండన ఇస్తారు. బండి సంజయ్ పట్టుకొని డైరెక్ట్గా ఈటెల రాజేందర్ గారు వార్నింగ్ ఇస్తారు. అట్లా మొత్తం అన్ని పార్టీలలో కూడా ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది. అందులో పెద్ద ఆలోచించేది ఏం లేదు. సో ప్రత్యేకమైనటువంటి
దృష్టి బీఆర్ఎస్ మీదనే పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. అల్టిమేట్గా మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అందరు నాయకులం కూడా కోరుకునేది ఒకటే, ప్రజలు బాగుండాలి, అదేవిధంగా ప్రజలకు మేలు చేసే పార్టీలు నాయకులు బాగుండాలని కూడా కోరుకుంటున్నాం. దానికోసమే అందరం కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రెస్ మిత్రులు వెళ్ళొచ్చు, మన వాళ్ళు కూర్చోండి. మిగతా అన్న ఏం సంగతి సతీష్ భాయ్ చెప్పు. పోనీలేవే పాపం వదిలేసి. అయితే ప్రెస్ మిత్రులు కమిటీ సింగరేణి జాగృతి బ్రదర్, ఇది ఒక అలయన్స్ అంటే ఏంటిది? సింగరేణి జాగృతికి అన్ని ఏరియాలలో కమిటీలు ఉంటాయి, హెచ్ఎంఎస్కు అన్ని ఏరియాలలో కమిటీలు ఉంటాయి. కానీ సమైక్య ఉద్యమాలు చేస్తాం, సమైక్యంగా కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తాం, సమైక్యంగా కార్మికుల హక్కుల కోసం కూడా పోరాటం చేస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరి సంఘం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆఫీస్ వాళ్ళకు ఉంటుంది. అవసరమైన కాడ షేర్ చేసుకుంటాం, అవసరమైన కాడ కలిసి ఉంటాం. కమిటీలలో షేర్ చేసుకోవాలనేటటువంటి ఆలోచన ఉంటే ఫ్యూచర్ డేస్. కానీ రెండిటి మధ్యలో, రెండు సంస్థల మధ్యలో అలయన్స్. ఈ అలయన్స్లో రెండు కాదు, ఇంకా చాలా సంస్థలు కూడా చేరుతాయి. ఎందుకోసం అంటే ఇవాళ గెలిచినటువంటి ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ కూటమి ఏదైతే ఉన్నదో నిట్ట నిలువున సింగరేణి కార్మికుల యొక్క సంక్షేమాన్ని పాతరబెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వారికి ఎదురొడ్డి నిలబడాలి, కొట్లాడాలి, అనేక అంశాలను కూడా కాపాడుకోవాలి. కాబట్టి ఇట్లాంటి అలయన్స్లు కేవలం సింగరేణిలోనే కాదు, మీరు చూస్తారు ఇంకా అసంఘటిత సంఘటిత కార్మిక రంగాల లోపల కూడా రేపటి నాడు ఇంకొక కొత్త పెద్ద అలయన్స్ కూడా అవతరించబోతా ఉన్నది. దాంట్లో కూడా జాగృతి భాగమవుతుంది. ఇప్పటికే అనేక కార్మిక సంఘాలతో మేము కలిసి పనిచేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక పెద్ద కార్మిక సంఘాల యొక్క ఫెడరేషన్ ఏర్పడుతుంది. అందులో కూడా జాగృతి భాగస్వామ్యం అవుతుంది. ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల మీద నిన్న ఈరోజు కూడా బీసీ సంఘాల ఆధ్వర్యంలో మేమందరం కూడా సమావేశం పెట్టుకుంటా ఉన్నాం. మా యునైటెడ్ పూలే ప్రింట్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటున్నారు, ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని. రేపు ఒక మీటింగ్ ఉంటుంది, ఆ తర్వాత కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది. నేనేమంటున్నా బ్రదర్ అంటే బీసీల అంశం మళ్ళీ ఒకసారి మాట్లాడతా. ఇవాళ సింగరేణి అంశము కాబట్టి మీడియా సమావేశం అయితే ఇక్కడతో ముగిసింది. మేము మా నాయకులతో కొంచెం మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ ఫర్ ద కోఆపరేషన్ బ్రదర్. థ్యాంక్ యూ. కూర్చోండి అన్న, మీరు కూర్చోండి. తీసేరా. ఓకే, సింగరేణి జాగృతి నుండి వచ్చినటువంటి వెంకట్ గారికి, నరేష్ నేత గారికి, భువనచంద్ర గారికి, రత్నాకర్ రెడ్డి గారికి, అశోక్ గారికి, అనిల్ అడ్లూరి గారికి, సందీప్ గౌడ్ గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, నాగరాజు గారికి, శ్రీనివాస్ గారికి, రాకేష్ గారికి, వంశీ గారికి, సమీర్ గారికి, సాయిరామ్ గారికి, హరీష్ గారికి, సతీష్ రెడ్డి గారికి, నిఖిల్ చొప్పరి